కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నిభేదం ఏమి లేదు సార్. వాళ్ళు ప్రతిఘటన వాళ్ళకి మాకేంటంటే సిపి గ్రూప్ వాళ్ళు మేము జనశక్తి ఏర్పడినాం. అప్పుడు యూనిటీ కాలేదు. అది పాలసీ మ్యాటర్ సార్ పెద్దగా. ఓకే సరే, పాలసీ మ్యాటర్ మాట్లాడారు గారు. మీరు పనిచేస్తున్న టైంలోనే వరంగల్లో ఒక చెప్తున్న రాజన్ గారి వైఫ్ ఎన్కౌంటర్ చెప్పారు. అవును సార్. రాజన్ మన రంగవాల్ గారు. అవును సార్. ఒకసారి ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. అసలు ఆమె ఎందుకు అడవుల్లోకి వెళ్ళారు వచ్చారు? ఆమె చాలా కమిట్మెంట్ సార్. అంటే నేను నా 14 సంవత్సరాల పొలిటికల్ అంటే ఈ నక్సలైట్ జీవితంలో నేను అతి దగ్గరగా చూసిన ఆమె, అతి కమిట్మెంట్ ఉన్నామే ఆమె సార్. ఎందుకంటే దేనికి శశబిషలు ఆమె ఉద్దేశమే విప్లవం. ప్రాణం ఉండని పోని నా కాన్సెప్ట్ నాది ఈ పీడిత ప్రజల విప్లవాన్ని సాధించాలి అనేది విషయం. ఏంటంటే ఆ క్రమంలో మొత్తం ఈ 94 ఆ క్రమం నుంచి 96 వచ్చేలోపు ఫారెస్ట్ యుద్ధంలో మేధావులు పోవట్లేదు. ఓన్లీ ఒక రైతు బిడ్డలు వాళ్ళు వీళ్ళు పోతున్నారు. ఫారెస్ట్ యుద్ధాన్ని అర్థం చేసుకొని దాన్ని ముందుకు నడిపించే కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి మేధావులు కూడా ఫారెస్ట్లపై ఉండాలి అని శంకరన్న పార్టీ నిర్ణయం. శంకరన్న ఉండేవాడు 92లో ఆయన చనిపోయాడు. ఆయన ఒక గోల్డ్ మెడలిస్టు కృష్ణారెడ్డిని. ఆయన ఉన్నప్పుడు ఆ ఫారెస్ట్ అంతా కూడా ఆయన మంచిగా ఉద్యమం స్ఫూర్తితోటి జనం సమస్యల్ని, ప్రజా ఉద్యమాన్ని, గవర్నమెంట్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించేవాడు. ఆ ప్రజా ఉద్యమాల నిర్మాణం అనేది తగ్గిపోయింది ఆయన పోయిన తర్వాత. అంటే ఒక ప్లానింగ్ ఫ్రీ ప్లాన్గా ఈ ప్రజలకి ఈ సమస్య ఉంది, పోడు భూములు ఉన్నాయి, అవి ఉన్నాయి, వీటిని ఎట్లా ప్రజల పక్షం చేయాలా, దీన్ని జనాన్ని ఎట్లా కూడగట్టాలా, దీన్ని ఎట్లా సాధించాలా అనే దాని నుంచి ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయింది పార్టీ. దీన్ని మళ్ళీ దానివల్ల స్టాగ్నేషన్ అవుతుంది. ఎందుకంటే బలమైన ప్రత్యర్థి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కోవాలన్నప్పుడు ప్రజా ఉద్యమాల ద్వారానే దాన్ని ఎదుర్కోగలుగుతాం, కానీ ఆర్మ్స్ ద్వారానే దీన్ని ఎదుర్కోలేమనేది ఒక కాన్సెప్ట్ సార్. అందుకు దాన్ని నిర్మించాలంటే మళ్ళీ ఉద్యమంలోకి మేధావులు పోయి కూర్చోవాలి. అప్పుడు దాంతో ఆ రోజు ఎవరు కూడా కొంతమంది మేము పోతాం అని అన్నారు. కొంతమంది డ్రెస్సులు కుట్టించుకొని కూడా పోలే లోపలికి. ఎందుకంటే దానిలో అయితేనే చనిపోతున్నారు. పోయినవాడు ఎవడు కూడా తిరిగి రావడం అనేది కుదరట్లేదు. ఒక హయ్యర్ స్థాయి స్టేట్ కమిటీ మెంబర్ అడిగిపోతే ఆయన మీద పోలీసు ఎక్కువ కేంద్రీకరిస్తుంది. ఆ టీంను ఏదో ఒక విధంగా కొట్టేసి ఏర్పడుతుంది. అప్పుడు ఆమె లేదు నేను వెళ్తాను ఆమె మూమెంట్లోకి పోయింది సార్. ఆమె ఫారెస్ట్ ఏరియా అయిపోయింది. అప్పటికే పాపం ఆమె ఏజ్ ఎక్కువ ఉంది, హెవీ మనిషి. ఆమె కూడా తెలుసు నేను చనిపోతా ఫారెస్ట్లోకి. అతను ఉద్యమాన్ని నిలబెట్టాలా, ఈ భేదాలన్నింటినీ అరికట్టాలంటే నేను ఒక మోడల్గా అంటే మనం కూడా పోయి యుద్ధం చేస్తాం. ఒక ఆడ మనిషే యుద్ధం చేస్తుంది పోయి అంటే మిగతా మేధావులు కూడా వస్తారు లోపలికి. అంటే ఆమెతో పాటు వెళ్ళడానికి ఎవరు చూపించారా ఆసక్తి? ఆమెకంటే ముందు కానీ చూపించారు కానీ పోలేదు సార్. ఆమెకంటే ముందు వెళ్తామన్నారు. ఫ్లీనరీస్లో డ్యూటీలు వేస్తారు. ఫ్లీనరీలో డ్యూటీలు వేసినప్పుడు కూడా వాళ్ళు ఆ డ్యూటీలకు ఎవరెవరు పేర్లు గుర్తున్నాయి? వద్దు సార్, అంత ఉండరు మరి. వాళ్ళు కొంతమంది డ్రెస్సులు కూడా కుట్టించుకొని కూడా లోపలికి పోకుండా ఇవన్నీ చేసిన చరిత్ర. కానీ ఆమె వెళ్ళారు. ఆమె గ్రేట్ సార్. ఇప్పుడు చిన్నతనం నుంచి లోపలుండి ఒక ఏజ్ ఆమె లీగల్ ఉద్యమాన్ని నిర్మించేది. యూజ్గా ఉంటూనే మొత్తం రైతాంగ ఉద్యమాన్ని నిర్మించేది. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి జనాన్ని కూడగట్టేది అన్నీ చేసే అన్ని జిల్లాల్లో తిరుగుతూ నేను కూడా ఆమెతో తిరిగాను. ఆమె స్థాయి విషయం చెప్తా సార్. ఎప్పుడైనా మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా, బట్టలు సరిగ్గా ఉతుక్కోకపోయినా ఆమె ఉతికేది సార్ మా బట్టలు. ఆమె ఒక హైయర్ ఎడ్యుకేషన్ పర్సను, ఒక ఎమ్మెల్యే కూతురు. ఆమె మా బట్టలు ఉతికి ఆరేసేది ఆమె. మేము మురికే కనిపిస్తాము అనే ఉద్దేశం తోటి. అక్క ఏందక్క ఇదంటే తమ్ముడు ఎవరైతే ఎక్కడ ఏ ఊర్లో సార్ ఏ ఊర్లో మేము ఆమెతో తిరిగే సార్. గుంటూరు ఇట్లా కర్నూలు అట్లా లీగల్ ఉద్యమంలో తిరిగేటప్పుడు ఆమెతో తిరిగేది. నేను కూడా పిల్లలను అంత బాగా చూసుకునేది. మేము చిన్నపిల్లలు మేము చాలా చిన్న వాళ్ళము. అంటే మీరు ఆమెతో అంతా ఒక అక్క తమ్ముడు అనుబంధం ఏర్పడిన? అవును సార్, అదే సార్ ఆమె చూసుకునేది. ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఈరోజు ఆమెతో ఉంటే ఒక 4 రోజులు ఆమెను సొంతంగా ఓన్ చేసుకుంటాం. మన సొంత అక్కలాగానే ఓన్ చేసుకుంటాం. అంత ప్రేమ ఉండేది మన పట్ల. అంత అనుబంధం ఏర్పడిన రంగవల్లి గారు ఎన్కౌంటర్ చనిపోయారనే విషయం తెలియగానే మీకు అనిపించింది? బాధ అనిపించింది. నేను రాజన్న కూడా ఆ రోజు కలిసి ఉన్నాం. ఎక్కడున్నారు మీ ఇద్దరు? మేము విజయవాడలో ఉన్నాం సార్. ఇద్దరమే ఒక ఇంట్లో ఉన్నాం. అప్పుడే చేపలు తెప్పించుకొని తిందాం అనుకున్నాం. బొమ్మిడాలు ఇమ్మీడియట్ టీవీలో వచ్చింది.
ఫస్ట్ మేము వేరే లీగల్ లీడర్కి ఫోన్ చేసినాం అక్కడి నుంచి. చేస్తే ఫస్ట్ కాకపోవచ్చు అవునొచ్చు కాకపోవచ్చు అని లాస్ట్కి అవును అని. తర్వాత రాజన్న ఆయన దారిన వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చి కొంచెం అక్కడ ఉన్న ఎవరైనా మిగతా కాంటాక్ట్స్ అయ్యి అంటే ఆ విషయం టీవీలో తెలిసిన వెంటనే రాజన్ గారి ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఏడ్చాడు సార్. చాలా ఘోరంగా ఉంది. కళ్ళల్లో నేను రూమ్లో తలుపేసుకున్నాడు పోయి. నేను ప్రత్యక్షంగా నేను ఉన్నా సార్ ఆ రోజు. మాకు ఆల్రెడీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. రూమ్ తలుపు దాదాపు ఒక 10 నిమిషాలు వేసుకుని మళ్ళీ హుందాగా 10-15 నిమిషాల తర్వాత హుందాగా బయటకు వచ్చిండు. అంటే దాన్ని ప్రతీకారంగా తీసుకుందామని ఆలోచించారు అప్పటి?